హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా తెలంగాణ స్టేట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో అంటే గ్రీవెన్సెస్కి రిపోర్ట్ చేసిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఆ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అయితే మనకి టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ రౌండ్ 1లో పార్టిసిపేట్ చేయడానికి, అలాగే టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎంతమంది ఉన్నారు, దానితో పాటు ఇప్పుడు ఇచ్చినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అలాగే ఫైనల్ మెరిట్ లిస్టు ఈ రెండు కంపేర్ చేసి సుమారుగా ఇప్పుడు మీకు ఎంతవరకు సీటు వచ్చే అవకాశాలు ఉండవచ్చు, అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అలాగే ఇప్పుడు రౌండ్ 1లో మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఈ విషయాల గురించి ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా మనం సీట్ మ్యాట్రిక్స్ గురించి చూసినట్లయితే టోటల్గా మనకి 5,708 సీట్స్ ఉన్నాయి ఇప్పుడు రౌండ్ 1కి. ఇక్కడ మీకు హారిజాంటల్ రిజర్వేషన్ అండ్ వర్టికల్ రిజర్వేషన్ రెండు కూడా ఫాలో అవుతూ నేను సీట్ మ్యాట్రిక్స్ నుండి తీసుకున్నటువంటి డేటా ఇది. ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఈ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ అన్నింటినీ కలిపి హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. అలాగే వర్టికల్ రిజర్వేషన్ అంటే ఓసీ నుండి ఇక్కడ ఎంఎస్ఎం వరకు ఈ రిజర్వేషన్ కేటగిరీస్ అన్ని కూడా వర్టికల్ రిజర్వేషన్ అంటారు. అలాగే ఇప్పుడు మనకి టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అంటే 16,660 మంది స్టూడెంట్స్. అంటే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో అయితే 16,620 మందే ఉన్నారు, ఒక 40 మంది స్టూడెంట్స్ యాడ్ అయ్యారు. చాలా మందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు న్యూగా ఎట్లా యాడ్ అయ్యారు అని. న్యూగా యాడ్ అవ్వటం కాదండి, యాక్చువల్గా వీళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాపర్గానే చేసుకున్నారు. కాకపోతే వాళ్ళు ఏదో ఒక డాక్యుమెంట్ని ప్రాపర్గా అప్లోడ్ చేయకపోతే గ్రీవెన్సెస్లో మరలా వాళ్ళు అప్లోడ్ చేశారు కాబట్టి వాళ్ళని కూడా కన్సిడరేషన్ కింద తీసుకొని ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు చూసినటువంటి సీట్ మ్యాట్రిక్స్లో ఉన్న సీట్స్ని అలాగే ఈ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని 16,660 మంది స్టూడెంట్స్ వీళ్ళిద్దరినీ కూడా నేను కంబైన్ చేసి సుమారుగా ఏ కేటగిరీలో ఎంతవరకు సీటు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని క్యాలిక్యులేట్ చేసిన డేటాని ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా మీకు వర్టికల్ రిజర్వేషన్ ప్రకారంగా జనరల్ కేటగిరీలో 462 గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ అనుకుంటున్నాను, అదే ప్రైవేట్ కాలేజెస్ అయితే 434. ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో క్రింద నేను నా ఛానల్లో పెట్టాను, మీరందరూ కూడా చూశారు, అయినా ఒకసారి మరలా మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ పర్టికులర్గా మీరు గమనిస్తే SC1 కేటగిరీలో కేవలము 42 మంది స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ తీసుకున్నట్లయితే 50 సీట్స్ ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ SC1కి 3 సీట్స్, టోటల్గా 53 సీట్స్ వస్తాయి. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి SC1 కేటగిరీ స్టూడెంట్స్ కేవలము 42 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి స్టూడెంట్స్ తక్కువ, సీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్లై చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా సీటు వచ్చే అవకాశం ఉంది. అర్థమైంది కదా. మిగిలిపోయిన సీట్స్ని SC2లో యాడ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ సెప్టెంబర్ 16వ తారీఖు ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 18వ తారీఖు రాత్రి 11:30 వరకు మీకు అవైలబుల్గా ఉంటుంది. మనకి 16th, 17th, 18th టోటల్గా 3 డేస్ ఇచ్చారు. దయచేసి మీరు జాగ్రత్తగా ఇన్ టైంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. tsmetadam.tschhe.in గూగుల్ సెర్చ్ బార్లో జస్ట్ ఇది టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఆల్రెడీ ఇంతకుముందు మీరు రిజిస్ట్రేషన్ ఎక్కడ చేశారో అదే పేజ్లో మీకు వెబ్ ఆప్షన్స్ కూడా హైలైట్ అవుతాయి. ఓకే, అయితే ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు స్టూడెంట్స్ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటేనే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినా రాకపోయినా నెక్స్ట్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే సీట్ వచ్చింది అనుకోండి, అప్గ్రేడేషన్గా వెళ్ళగలుగుతారు. సీట్ రాలేదు అనుకోండి, నెక్స్ట్ రౌండ్లో మరలా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్లో కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే, అసలు ఫస్ట్ రౌండ్లో మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమండి, సెకండ్ రౌండ్ నుండి స్టార్ట్ చేస్తామనుకుంటే మీకు ఎటువంటి పర్మిషన్ కూడా నెక్స్ట్ రౌండ్లో ఉండదు అని చెప్తున్నారు. అంటే ఈ రౌండ్లో పెట్టుకోకపోతే ఇంకా కంప్లీట్గా తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ నుండి ఎగ్జిట్ అయిపోయినట్లే లెక్క. మీ సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకుందాం. సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు జాయిన్ అయి తీరాల్సిందే.
ఒకవేళ జాయిన్ అవ్వలేదు అనుకుందాం, అప్పుడు నెక్స్ట్ రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. అంటే ఇంకా దీనితో మీరు ఎగ్జిట్ అయిపోయినట్లే లెక్క. నెక్స్ట్, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది చాలా మందికి డౌట్. ఇక్కడ ఎన్నైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఆఫ్ చాయిసెస్ అన్నారు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, నాకు మంచి స్కోర్ వచ్చింది, నాకు డెఫినెట్గా సీట్ వస్తుంది కదా, నేను అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని కేవలము 10, 15 అలా పెట్టుకుని వదిలేస్తూ ఉంటారు. నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాలా హైయెస్ట్ స్కోర్ ఉన్న స్టూడెంట్ అతి తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం వలన ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ పొందలేకపోయారు. సెకండ్ రౌండ్కి మంచి కాలేజెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అప్పుడు తను అనుకున్నటువంటి కాలేజ్ని పొందలేక ఏదో ఒక మిడిల్ రేంజ్లో ఉన్నటువంటి కాలేజ్లో జాయిన్ అవ్వటం జరిగింది. దయచేసి మీ అందరికీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, మీకు ఎంత హైయెస్ట్ స్కోర్ వచ్చినా సరే మీరు అన్ని కాలేజెస్ పెట్టుకోవటం వలన నష్టం లేదు కదా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీలైతే అన్ని కాలేజెస్ని మీరు వెబ్ ఆప్షన్స్ కింద పెట్టుకోండి. ఎటువంటి నష్టం కూడా లేదు. కాకపోతే మీరు పెట్టుకునేటువంటి వెబ్ ఆప్షన్స్ మాత్రం ఖచ్చితంగా టాప్ టు బాటమ్, అంటే పై నుండి క్రింద వరకు బెస్ట్ టు లీస్ట్ ప్రయారిటీ మాత్రమే ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు చాలా మంది అనుకుంటున్న విషయం ఏంటంటే, మేడం మాకు చాలా తక్కువ స్కోర్ వచ్చిందండి, అంటే సుమారుగా ఒక 330 మార్కులు వచ్చినాయి అనుకోండి, నాకు ఎలాగో తక్కువ స్కోర్ వచ్చిందండి, నేను ఒకవేళ లీస్ట్ ప్రయారిటీ కాలేజ్ నుండి బెస్ట్ పెట్టుకున్నాను అనుకోండి మేడం, అంటే టాప్ టు బాటము, నాకు అంటే లీస్ట్ ప్రయారిటీ అంటే ఇంకా ఛాన్స్ చాలా తక్కువ కాబట్టి నాకు వచ్చే అవకాశం ఈ కాలేజ్లో ఫస్ట్ ఇచ్చేస్తారు, ఎలాగో బెస్ట్ అడుగునుంది కాబట్టి ఇది ఎలాగో రాదు కాబట్టి నేను అడుగును పెట్టుకుంటాను అనుకుంటారు. ఇది రాంగ్ కాన్సెప్ట్ అండి. నేను ఎన్నో వీడియోస్లో మీకు చెప్తూ ఉన్నాను. మరలా దీని గురించి ఎక్కువ టైం నేను కేటాయించను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, బెస్ట్ అన్నాను కదా అని మీకు అసలు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడం ఇంట్రెస్టే లేదు అనుకోండి, ఆ కాలేజ్ని మీరు బెస్ట్ అన్నారు కదా మేడం, మీరు అందుకే పెట్టుకున్నామంటే ఇప్పుడు మాకు అది వచ్చింది మేము జాయిన్ అవ్వము అంటే వేస్ట్ అయిపోతుంది. అనవసరంగా ఒక రౌండ్ ఆపర్చునిటీ పోతుంది మీకు. కాబట్టి ఇక్కడ మీకు బెస్ట్ టు లీస్ట్ ఎలాగో, ఇక్కడ ఎలాటైనటువంటి కాలేజీ వస్తే మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతారా లేదా. అస్సలు నేను జాయిన్ అవ్వను మేడం అన్నారనుకోండి, దాన్ని తీసుకొచ్చి అడుగును పెట్టేసుకోండి. మీకు అక్కర్లేదు అన్నప్పుడు అడుగును పడేయండి. మీరు ఎంత వరకు, ఏ ఊరు వరకు మీరు వెళ్ళగలరు, ఏ కాలేజీ వరకు మీరు వెళ్ళి ఇష్టంగా జాయిన్ అవ్వగలరు, వాటిని పైన పెట్టుకోండి. వాటిని కూడా బెస్ట్ టు లీస్ట్ మాత్రమే. అర్థమైంది కదా. సో ఇంతకంటే నేను ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టే విధానం గురించి చెప్పనండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కటే, ఒక టాపర్ ఎలా ఆలోచిస్తారో అలాగే పెట్టుకోండి, సింపుల్గా చెప్పాలంటే. ఇంకొక విషయం ఏంటంటే, కొద్ది మందికి డౌట్ ఏంటంటే, మేము గవర్నమెంట్ కాలేజెస్ ముందు పెట్టుకోవాలా, ప్రైవేట్ కాలేజెస్ ముందు పెట్టుకోవాలా, లేదా మిక్స్డ్గా పెట్టుకోవచ్చా. మీకు ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. అయితే గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజు తక్కువ ఉంటుంది, ప్రైవేట్ కాలేజెస్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. కాబట్టి డబ్బు కట్టగలిగే వాళ్ళైతే మీ ఇష్టం వచ్చిన కాంబినేషన్ పెట్టుకోండి. ఒకవేళ ఫినాన్షియల్గా ఇబ్బంది పడే వాళ్ళైతే నా రిక్వెస్ట్ ఏంటంటే, న్యూ గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే మీరు గవర్నమెంట్ కాలేజెస్ని చూజ్ చేసుకోండి ఫస్ట్ ప్రయారిటీస్లో. తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళండి. ఓకే. నెక్స్ట్, మీరు వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా చేయవలసినటువంటి పని ఓటీపీ ఎంటర్ చేయడం. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ స్వీకరించబడతాయి. అదర్వైజ్ మీ వెబ్ ఆప్షన్స్ పెట్టనట్లే లెక్క. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా ఇచ్చారండి. అంటే చెల్మేడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ గాని వస్తే దానికి సంబంధించి ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ డెసిషన్ మేరకు మాత్రమే అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్తున్నారు. దీని గురించి ఈ ఒక్క స్టేట్మెంటే ఇచ్చారు, ఇంకా అంతకంటే ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు మనకి. ఓకే. మరి ఫీజు ఎంత ఉంటుంది కన్వీనర్ కోటాకి? గవర్నమెంట్ కాలేజ్లో కానీ సీట్ అలాట్మెంట్ వస్తే 10,000 రూపాయలు మాత్రమే మీకు ఫీజు ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజ్లో ఇంక్లూడింగ్ ఈఎస్ఐసి కాలేజ్లో వస్తే 60,000 రూపాయలు సంవత్సరానికి కట్టాలి. గవర్నమెంట్ కాలేజ్లో వస్తే ఎక్స్ట్రా అమౌంట్ ఏమి కట్టించుకోరు, కానీ ప్రైవేట్ కాలేజ్లో వస్తే సుమారుగా 1,50,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టించుకుంటారు కాలేజీకి ఫస్ట్ ఇయర్ మాత్రమే. సెకండ్ ఇయర్ నుండి ఇంకా ఉండదు. ఇది ప్లస్ హాస్టల్కి ప్రైవేట్ కాలేజెస్లో సుమారుగా 1,50,000 నుండి 2.5 లక్షల మధ్యలో ఉంటుంది ఫీజు. అది మీరు తీసుకునే రూమ్స్ని బట్టి, హాస్టల్స్ని బట్టి. అదే గవర్నమెంట్ కాలేజెస్లో వస్తే
ఒక 10,000 20,000 ఉంటుంది హాస్టల్కి కూడా అంతే. చాలా నామినల్ ఫీజు ఉంటుంది. కాబట్టి ఇది మైండ్లో ఉంచుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అలాగే మీరు ఎవరికైనా కన్సల్టెంట్స్కి ఇచ్చినా లేదా ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉన్నా వాళ్ళు మీరు చెప్పిన ఆర్డర్ పెడుతున్నారా లేదా అనేది కూడా గమనించుకోండి జాగ్రత్తగా. క్లియర్. నెక్స్ట్, మీకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ కానీ వస్తే మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ని యూనివర్సిటీ ఫీ అంటారు. ఇది 12,000 రూపాయలు మీరు ఆన్లైన్లో పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు సీట్ అలాట్మెంట్ వస్తుందో మీ రిజిస్టర్డ్ మొబైల్ ఐడికి మెసేజ్ వచ్చింది, మీకు సీటు వచ్చింది పలానా కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవ్వండి అని. ఎక్కడైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ పేజ్లోనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ లింక్ కూడా ఉంటుంది. 12,000 రూపాయలు పే చేసి ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవుతారు. అర్థమైంది కదా? అంతేకాదండి, మీ యొక్క సర్టిఫికెట్స్, ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీరు రెడీగా ఉంచుకోవాలి. వాటితో పాటు మినిమం ఒక 4 to 5 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మరలా ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ పర్టికులర్గా చూస్తూ ఉన్నారు కౌన్సిలింగ్లో. ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గరైనా లేకపోతే ఇప్పుడైనా సరే మీరు అప్లై చేసి తీసుకోమని నా రిక్వెస్ట్. అలాగే ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే క్లారిఫై చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇదే లింక్ని మీకు వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. దయచేసి ఈ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓల్డ్ వీడియోస్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఎవరు యూజ్ చేయవద్దని నా రిక్వెస్ట్. కేవలము ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లింక్ ద్వారా మాత్రమే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీలో ఎవరికైనా ఇప్పుడు ఈ కన్వీనర్ కోటా వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.